ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనము: మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభు సెలవిచ్చుచున్నటువంటి మాట, మీ సత్క్రియలను చూచి. మనం గతంలో జ్ఞాపకం చేసుకున్న మనం సత్క్రియలు చేయటానికే మరి యేసుక్రీస్తు ప్రభువునందు సృజించబడిన వారమై ఉన్నామని, అంత మట్టుకే కాదు కానీ ఈ సత్క్రియలు ప్రారంభించినటువంటి వాడు క్రీస్తు ప్రభువు కనుక ఆ యొక్క సత్క్రియలను సృజించబడినటువంటి మనము కూడా కొనసాగింపబద్ధులమై ఉన్నామని దైవవాక్యము జ్ఞాపకం చేస్తున్నది. ఈ ప్రాతకాలములో తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను ఆయన విమోచించి ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డలమైనటువంటి మనము మన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి ఆయన విమోచించి
సత్క్రియల యందు అంటే మంచి కార్యముల యందు ఆసక్తి గలవారు మొగురట్లు తన ప్రజలనట తన కోసరము పవిత్రపరుచుకున్నాడు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ వాక్య భాగంలో మొదటగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవుడు తన యొక్క సమస్త దుర్నీతి క్రియల నుండి కూడా విమోచించటానికి, రెండవది సత్క్రియలందు ఆసక్తితో ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని, ఎవరేనండి? ఎవరైతే దుర్నీతికి లోబడి దుష్కార్యాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారిని విమోచించబడినటువంటి తన ప్రజల ద్వారా సత్క్రియల యందు మంచి పనుల యందు ఆసక్తి గల వారిగినట్లు ఆయన తన ప్రజల కోసము తాను మనలను పవిత్రపరుచుకున్నాడు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ, ఆయన తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాను. ఈ చిన్న రిఫరెన్స్లో ఎన్ని మాటలు దాగి ఉన్నాయో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మానవుని యొక్క సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు, మొదటి మాట. రెండవ మాట జ్ఞాపకం చేస్తే సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఆయన చేశాడు. మూడవది ఆయన తన కోసము తన ప్రజలను పవిత్రపరుచుకున్నాడు. నాలుగవది తన సొంత సొత్తుగా ఆయన చేసుకున్నాడు. ఐదవది తనకు తానే మన కొరకు అర్పించుకున్నాడు అని దైవ వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అలాగే తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనుట. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నది, అందము, మోసము, సౌందర్యము వ్యర్థం. ఈ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దైవభక్తి గల స్త్రీలమని ఇక్కడ చెప్పుకొనుచున్నటువంటి స్త్రీలకు వారు తగినట్లుగా ఏముండాలి? సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. కాబట్టి మానవులకు మనం ఏం చేస్తామంటే అనేక రకాల వస్తువుల చేత, విలువైన వస్తువుల చేత అలంకరించుకుంటాం. ఈ అలంకరణలు కొద్ది కాలం ఉంటాయి, కొద్ది కాలం తర్వాత చెరిగిపోతాయి. కాబట్టి ఏది నీవు అలంకరించుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యము అంటున్నది, మనము లోక సంబంధమైనటువంటి ఆభరణముల చేత అలంకరించుకున్నట శాశ్వతమైనది కాదు. కానీ మనం దేని చేత అలంకరించుకోవాలంటే దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలుగా ఏం చేయాలట? తమ క్రియలు చెప్పిన సత్క్రియలు చెప్పిన తమను తాము అలంకరించుకోవాలి. ఒక వ్యక్తిని, ఒక స్త్రీని చూచినప్పుడు తనలో కనిపించే విలువైన ఆభరణాలుగా ఏది ఉండాలంటే తను చేస్తున్నటువంటి సత్క్రియలు. అందుకనే దేవుని యొక్క వాక్యములో యోగ్యురాలు, జ్ఞానవంతురాలు, కిరీటము, ముత్యము అనే మాటలు స్త్రీకి వాడబడ్డాయి. పైకి దైవభక్తి కలిగినటువంటి వారిగా ఉండి తన శక్తిని ఎరగకుంటే దాని వలన ప్రయోజనం లేదు. ఏ అలంకరణ ఉన్నా లేకపోయినా సెకండరీ థింగ్. కానీ దేవుని కొరకు చేసే సత్క్రియలు నీవు అలంకరించుకుంటే నీవెప్పుడూ కూడా దేవుని యొక్క దృష్టిలో సౌందర్యవతిగా ఉంటావనే అర్థాన్ని ఇవ్వటానికి
ఈవేళ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, దైవభక్తి గల వారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనుడి. అలాగున ప్రతి మానవుడు సత్క్రియలను అలంకారముగా ఆభరణములుగా ధరించుకొని క్రీస్తునందు సత్కార్యములు చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. సత్క్రియలు అనే ఆభరణాలు ధరించుకొనమని దేవాను సెలవిస్తున్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రాతకాల ఆరాధనలో ప్రార్థిస్తున్న ప్రతి వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలో ఆలకించండి. నీట్ ఎగ్జామ్ రాసిన తమ బిడ్డలు ఉత్తీర్ణులై నాయనా వారు ఉన్నతమైన మెడిసిన్ ఇంజనీరింగ్ చేయటానికి కృప చేయి. సంతానము కొరకు ప్రార్థన కోరినటువంటి నాయన తల్లిదండ్రులు ఉన్నారు. నాయనా వారి యవన బిడ్డల యొక్క గర్భాలు తెరచి సంతానము కలుగు చేయండి. రక్షణలోనికి నడిపించండి. వివాహ వ్యవస్థలో ప్రవేశపెట్టండి. సుఖప్రసవాలు దయచేయండి. గల్ఫ్లో యుద్ధ విభత్సవాలు అణిచివేయండి. చల్లటి వాతావరణంలో నడిపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో గణపరుస్తున్న కుటుంబాలకు బిడ్డలకు తోడు ఉండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.